हर नमः पार्वतीपतये हर हर महादेव हर बद्रीनारायण भगवान की जय, सरस्वती माता की जय। శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం 10వ తేదీ రోజు ఉదయం 7:56 దివ్య ముహూర్తంలో విద్యాపీఠ సేవక బృందం చేత బద్రీనాథ్ మానా గ్రామానికి ప్రయాణం ప్రారంభం కావడం, సరస్వతి పుష్కరాల నిర్వహణ అత్యంత వైభవోపేతంగా నిన్న అంటే 16/5/2025 నాడు వైశాఖ బహుళ తదియ ఉపరి చవితి సంకష్టహర చవితి శుక్రవారం నాడు ఉదయం సూర్యోదయ స్నానం మూలా నక్షత్రంలో అమ్మవారిని సరస్వతి నదిలో స్నపనం చేసేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. సేవక గణం 10 మంది అవిశ్రాంతమైనటువంటి కృషి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయగలిగాం. ఇక్కడ కొన్ని లక్షల మంది ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రాహ్మీ ముహూర్తంలో 339 మంది సేవక బృందం భక్త బృందం చేత ఈ మహోత్సవం అవిఘ్నంగా చక్కగా ఆ బద్రీనాథుని యొక్క కృపచేత నిర్వహించడం జరిగి ఉంది. ఇటువంటి క్షేత్రంలో ఈ పుష్కర స్నానాన్ని ఆచరించేటువంటి అవకాశం విద్యాపీఠానికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. సవైదికంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అసలు నదిలో స్నానం చేయడమే సాధ్యం కాదు. అటువంటిది నిన్న అక్కడి నుండి విచ్చేసినటువంటి 339 మంది అమ్మవారి యొక్క పాదోదక తీర్థంలో స్నానం చేసి తరించి ఉన్నారు సరస్వతి మహానదిలో. అటువంటి గొప్ప అవకాశం భగవంతుడిచ్చినటువంటి వరం విద్యాపీఠానికి. 339 భక్తగణం చేత 64 తీర్థముల చేత ఇప్పటి వరకు జలలింగార్చనలో 64 తీర్థములను స్వీకరించడం జరిగింది. 64 తీర్థముల చేత ఈ కార్యక్రమం సమాపనోత్సవం జరిగింది. 17వ తేదీ రోజు ఇప్పుడు ప్రారంభమవుతూ ఉన్నాం ఆశ్రమానికి. మధ్యలో ఉండేటువంటి అనేక తీర్థాలను సంగ్రహిస్తూ ఆశ్రమానికి చేరుకోవడం జరుగుతుంది. జై గురుదత్త, జై జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ్. అవధూత చింతన శ్రీ గురుదేవ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 సద్గురునాథ దిగంబరా సద్గురునాథ దిగంబరా అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. స్వామి.